రేవంత్ నా కొడుకుల ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించు, అక్రమంగా నిర్మించి ఉంటే కూల్చేయి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇగో అందరూ నాది కూల్చేయి అనుడే కానీ మీరే కూల్చేసుకోవచ్చుగా సర్వేలు చేసి. మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారా, బఫర్లో ఉన్నారా చూసుకొని కూల్చేసుకోవచ్చు కదా. అసలు నా పాయింట్ ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ వదిలేయండి, 111 జీవోకి వ్యతిరేకంగా ఆ నిబంధనల్ని తుంగలో తొక్కి కట్టుకున్న ఫామ్ హౌజులు మీవన్నీ. సబితా ఇంద్రారెడ్డి ఏంది, కేటీఆర్ ఏంది, పట్నం మహేందర్ రెడ్డి ఏంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది, హరీష్ రావు ఏంది, కేవీపీ రామచంద్రరావు ఏంది. నాది కూల్చుర్రి అంటారు తప్ప మీరు కూల్చేసుకోండి. 111 జీవోకి వ్యతిరేకంగా కట్టిరా లేదా, ఈమె ఫామ్ హౌస్ లేదా. మనం చేసినాం కదా వీడియో. అక్కడికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీని అడిగితే చెప్తారు ఎవరిదా ఇదంటే మా సార్ కార్తిక్ రెడ్డి సార్ది అని చెప్తారా. ఇది సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌసేనా. నెల కింద మనం పోతిమి. కేవీపీ ఆయన నాది కూల్చేరి బఫర్ జోన్లో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కాదయ్యా బాబు. ఫస్ట్ మీ ఫామ్ హౌస్లు 111 జీవోకి వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిరాలేదా అనేదే పాయింట్. కేవీపీ అయినా, పొంగులేటి అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, పట్నం మహేందర్ రెడ్డి తట్టితే అది ఒక పెద్ద ఐలాండ్ లెక్కనే ఉంది మంచిగా నడిబొడ్డున. ఆయన నాది కూల్చేరి అందులో ఉంటే అంటుండు. ఇగో ఏరియాలో ఉన్నాం, ఇది కన్స్ట్రక్షన్ నడుస్తున్నది, ఫామ్ హౌస్లు ఉన్నాయో తేల్చే పనిలో ఉన్నాం. ఇప్పుడు వచ్చాము. ఆ ఎత్తుకొని ఉన్న భూమి సాగర్ చెరువే. ఇగో జస్ట్ క్రాస్ అవ్వగా అది హిమాయత్ నగర్. ఇది కన్స్ట్రక్షన్ క్లియర్ కనిపిస్తుంది కదా. ఇది చెరువేనా, ఇది హిమాయత్ సాగరేనా, ఇది హిమాయత్ సాగర్ చెరువు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేయిస్తున్నారు అని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. క్లియర్గా ఉన్నది అక్కడ డ్రీమ్ హౌస్ అని కట్టుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ నా ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నాయో చూపించంటే దీన్ని ఆనుకొనే ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. ఈమె ఫామ్ హౌస్ మధ్యలో సంధ్యా కన్వెన్షన్ అయినది ఒక ప్లేస్ ఉన్నది మధ్యలో, దానికి పక్కనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్. దీనికి ఇటువైపున అవతల వైపున సాగర్ అవతల వైపున కేవీపీ ఆనుకొని హరీష్ రావుది. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఈ లీడర్లంతా. ఆ హిమాయత్ సాగర్ నిండక ముందే గేట్లు ఓపెన్ చేసేదట. ఎక్కడ మాకు నీళ్ళు వచ్చి మళ్ళా పెద్ద ఇష్యూ అవుద్దేమో అని. అంటే హిమాయత్ సాగర్ నిండక ముందే గేట్లు ఓపెన్ చేశాడు. అక్కడ ఉన్న జనం చెప్తున్నారు అరే అప్పుడే గేట్లు ఓపెన్ చేసేది ఎందుకు అంటే వీళ్ళ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇలా డ్రైనేజీలు, వీళ్ళు స్నానం చేసినాయి, బాత్రూమ్ పోయినాయి, అన్నీ అందులోకే సాగర్లకే. మరి ఎక్కడిదక్కడ నాదేమన్నా పైప్ లైన్ ఉందా ఏమన్నా, లేకపోతే అన్ని దాంట్లోకే. 90% ఏరియాలో కన్స్ట్రక్షన్ జరగొద్దు అని 111 జీవో చెప్తున్నది. ఆ జీవోకి వ్యతిరేకంగా మీరు కట్టుకున్నారా లేదా అన్నది పాయింట్. కట్టుకున్నారు. ఏమైనా నాకు ఫామ్ హౌస్ ఎక్కడది అంటుంది. 3 ఉన్నాయో 1 ఉందో 2 ఉన్నాయో. తన కొడుకులకు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి అవి ఎక్కడున్నాయో చూపించాలని మాజీ మంత్రి సబితారెడ్డి సవాల్ విసిరారు. నిజంగా ఫామ్ హౌస్లు ఉండి అవి అక్రమంగా నిర్మించుకున్నట్టయితే కూల్చేసుకోవాలని సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు ఫామ్ హౌస్ను కూల్చాలనా వద్దా, కేటీఆర్ది కూల్చాలనా వద్దా, సబితమ్మది కూల్చాలనా వద్దా, కేవీపీది కూల్చాలనా వద్దా అంటున్నావు. నిన్ను ఎవరు వద్ద అంటున్నారు? నేనే చెప్పిన అక్కడ మా అబ్బాయి ఇల్లు కడుతున్నాడని. డీవియేషన్ ఉంటే చెప్పాలి, అది ఇల్లు ఫామ్ హౌస్ కాదు. ఇల్లో ఫామ్ హౌస్ అమ్మ. కాంక్రీట్ నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు 111 జీవో పరిధిలో. అది రెసిడెన్షియల్ జోన్ కాదు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మూసీ ప్రక్షాళనతో చాలామంది పేదలు రోడ్డున పడుతున్నారు. బీఆర్ఎస్ లీడర్ కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ చేవెళ్ల హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు పనులు ప్రారంభించకపోతే ఉద్యమిస్తామన్నారు. ఆ తర్వాత సబితారెడ్డి భర్త ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా గ్రామంలోని ఆయన సమాధి వద్ద నివాళి అర్పించారు. ఈయన చూడండి, నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంటే నేనే కూల్చేస్తా. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ లేఖ. తన వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దనే ఈ నిర్ణయం. తన ఫామ్ హౌస్ మూసి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఉన్నట్టు తేలితే తానే కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఫామ్ హౌస్ అక్రమమని అధికారులు నిర్ధారించిన 48 గంటల్లోగా తన సొంత ఖర్చులతో కూల్చేస్తాను. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అధికారులను పంపించే తేదీ సమయం చెబితే తనపై ఆరోపణ చేస్తున్న బీఆర్ఎస్ ఇతర ప్రతిపక్ష నేతలు, వారి అనుకూల మీడియా ప్రతినిధులు కూడా వచ్చి దీన్ని పరిశీలించవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తనకు చట్టం నుంచి ఎలాంటి మినహాయింపులు వద్దు. ఒక సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుందో తన విషయంలో కూడా అలాగే వ్యవహరించాలి.
మీ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తన వల్ల ఎలాంటి చెడ్డ పేరు రావద్దనేదే తన ఉద్దేశమని రేవంత్కు రాసిన లేఖలో కేవీపీ పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన సుందరీకరణను తాను స్వాగతిస్తున్నాను అన్నారు. ఇప్పుడు పాయింట్ ఏంది? బఫర్ జోన్ కాదు కేవీపీ గారు, 111 జీవో నిబంధనలకి వ్యతిరేకంగా మీరు కట్టిరాలేదన్నది పాయింట్. బఫర్ జోన్లో ఉందా లేదా అన్నది ఇంకొక పాయింట్. ఫస్ట్ మీరు 111 జీవో నిబంధనలు ఉల్లంఘించి కట్టుకున్నారన్నది ఓపెన్గా కనబడుతున్నది. దట్స్ ఇట్, కూల్ చేయడమే. ఇంకా అది ఎవరిదైనా కావచ్చు, సబితా ఇందారెడ్డి పక్కన పొంగులేడిది కూడా కావచ్చు. సో రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆయన పక్కనే ఉన్నాడు పొంగులేడి, కానీ పొంగులేడి గురించి ప్రస్తావించలే. ఈ లీడర్లకి చిత్తశుద్ధి ఎక్కడిది? ఫస్ట్ మీరు కూల్చుకోవాల్సింది మీ ఇండ్లు. ఫస్ట్ మీరు వీకెండ్స్లో ఎంజాయ్ చేసి మీ ఫామ్ హౌస్లను కూల్చుకున్న తర్వాత మిగతా వాటి మీద పడండి. రియల్ ఎస్టేట్ మాఫియాలు చెరువులను కబ్జా చేసి కట్టుకున్న టవర్లను కూల్చిన తర్వాత మిగతా ఇండ్ల మీద పడండి. ఈయన పట్నం మహేందర్ రెడ్డి, నా ఫామ్ హౌస్ అక్రమం అయితే కూల్చేస్తా. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉన్నది, ఒకవేళ అది బఫర్ లేదా FTL పరిధిలోకి వస్తే తానే దగ్గరుండి కూల్చేస్తా. శుక్రవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు. ఎవరు? పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ పైన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. తన ఫామ్ హౌస్ అక్రమమని, వారు ఆధారాలతో వస్తే అందరం కలిసి కూల్చుదాం. ఫామ్ హౌస్కు సంబంధించి తనకి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఆయన అయితే ఇట్లా ఐలాండ్ లెక్కనే ఉంటుంది, మధ్యలో లోపల FTL అనే ఉంటుంది ఏకంగా. ఇంకా ఇట్లా వీళ్ళు నాది గూల్స్ అంటున్నారు, కానీ 111 జీవో గురించి ఎవరు మాట్లాడతలేరు. ఎంతసేపు నాది FTLలో లేదు, నాది బఫర్ జోన్లో లేదు, ఉంటే కూల్చేసుకోండి. మరి 111 జీవోలో ఉన్నదా లేదా అని ఫామ్ హౌస్ ఉన్నది. మరి 111 జీవో నిబంధనల ప్రకారం అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు జరగడానికి వీల్లేదు, అంతంత పెద్ద పెద్ద బిల్డింగ్లు జరగడానికి వీల్లేదని నిబంధన ఉన్నదా? ఉన్నది. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించారు మీరు? మీకు దమ్ముంటే నా ఫామ్ హౌస్ 111 జీవోకి వ్యతిరేకంగా నిర్మాణం జరిగి ఉంటే కూల్చేయండి అనాల. ఆ దమ్ము ఎవరికి లేదు.